ఈ వాక్యాన్ని చదివి నువ్వు ధ్యానిస్తే ఒక మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఏంటంటే ఈ స్వార్థ మర్మము తన దాసులకు ప్రవక్తలకు చెప్తాడు, కానీ అందరికీ చెప్పడు. బైబిల్ ట్రైనింగ్ చేసి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన చదివి ఏదో చేస్తారు, కానీ దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి వాక్యం చెప్తే అది మర్మము అద్భుతంగా ఉంటుంది. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తే దివారాత్రములు మన ఆత్మను సరళం చేసుకుని వర్ధిల్ల చేసుకుంటాం, చక్కగా ప్రవర్తిస్తాం. ఈ వాక్యం అందరికీ అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే చదివి ధ్యానించగా వారి కన్నులు దేవుడు తెరిచినప్పుడు వాక్యంలో ఉన్న మర్మము అద్భుతంగా అర్థమైంది. అదే ఆ గ్రంథాన్ని తినటము అంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి.